హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో ఇది మళ్ళీ చాలా రోజుల తర్వాత నేనైతే బ్లాగ్ చేస్తున్నా. అంతకంటే ముందు మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీతో షేర్ చేద్దామని క్లియర్గా ఒక వీడియో అయితే తీసి పెడదామని తీస్తున్నాను. సో టాపిక్ వచ్చేసరికి మేమైతే ఒక 10 days ట్రిప్ ప్లాన్ చేసాం. నిన్నటి వరకు కూడా క్లారిటీ లేకుండే, బట్ నిన్న సాయంత్రం 6 o'clock ఫైనలైజ్ అయిపోయింది. సో ఈరోజు అయితే మేము గుజరాత్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. సో ఆల్మోస్ట్ ఒక లిస్ట్ ఆఫ్ 10 places అయితే కవర్ చేస్తున్నాము. దాంట్లో నాకు తెలిసి 3 to 4 జ్యోతిర్లింగాస్ అయితే ఉన్నాయి. ఇంకా ద్వారకా తెలుసు కదా మన కృష్ణుడిది, ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇంకా నాకు తెలియని చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో ఇవన్నీ అయితే కవర్ చూస్తాను, యాజ్ వెల్ యాజ్ మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను, ఎలా ఉన్నాయి టెంపుల్స్ అనేసి. సో మేమైతే ఒక క్యారవాన్ బస్ అయితే బుక్ చేసుకున్నాము. కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది, బట్ వన్స్ ఇన్ లైఫ్ టైం ఇలా ఎంజాయ్ చేస్తే బాగుంటుందేమో అనిపించి అందరం కన్విన్స్ చేసేసుకొని స్టార్ట్ అవ్వబోతున్నాం ఇంకా. సో బస్ అయితే ఈవినింగ్ వస్తుందంట. నేను ఇప్పుడు ప్రెసెంట్ మా ఇంట్లో అయితే ఉన్నా. మా అక్క గురించి అయితే నేను వెయిట్ చేస్తున్నా. తను సంగారెడ్డి సదాశివపేట నుంచి రావాలి. తను వచ్చాక ఇద్దరం కలిసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ నుంచి మా బస్సు ఉందన్నమాట. సో మొత్తం నైట్ అంతా జర్నీ చేస్తాం. మార్నింగ్ ఎంత ఇద్దో అప్రాక్స్ తెలియదు. గుజరాత్ అయితే చాలా చాలా దూరమే, 2 states దాటాలని ఉండేది మన దగ్గర నుంచి. సో అది ఫ్రెండ్స్. సో మళ్ళీ నేను ముందుకు వచ్చేస్తా. నేను మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర అయితే కలుస్తాను. బాయ్ బాయ్. మొత్తానికి మా అక్క అయితే వచ్చేసింది. అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాం. అక్కడ నుంచి నేను లింగంపల్లి వచ్చి ఇక్కడ నుండి మేము ఆటో బుక్ చేసుకొని షాపూర్ వెళ్తాం. అక్కడ నుంచి మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ అక్కడ కలుస్తాం. బాయ్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో కొన్ని అనివార్య కారణాల వల్ల నేను నైట్ జర్నీ అయితే స్టార్ట్ చేయలేదు. సో ఇప్పుడైతే మేము మన జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ప్రజెంట్ టైం వచ్చేసి 5:30 అవుతుంది. మా క్యారవాన్ బస్ కూడా వచ్చేసింది. యాక్చువల్లీ ఒక సెకండ్ డ్రైవర్ అనే అతను లేడనమాట, ఎలక్షన్స్ అని అతను ఊరు వెళ్ళాడంట. సో అతను వచ్చేసరికి లేట్ అయింది. సో అతను మార్నింగ్ 5కి వచ్చాడు. మన వెహికల్ కూడా 4 o'clock వచ్చేసింది. అందరం అయితే స్నానం చేసేసినాం, రెడీ అయిపోయినాం. ఇంకా మా బస్ అయితే చూపిస్తాం, మా క్యారవాన్ ఇలా ఉంటుంది. చాలా బాగుంది, మంచిగా అనిపించింది. లగేజ్ కూడా అంతా సెట్ చేసేసినాం, కింద పెట్టేసింది అన్ని. యా, సో గైస్ చూస్తున్నారు కదా, మన క్యారవాన్లోకి అయితే ఎంటర్ అవుదాము. లోపలంతా చూపిస్తాం మీకు. యాక్చువల్ అంతా సామాన్ పెట్టేసాం, పెట్టకుండా తీద్దాం అనుకున్నా, బట్ అవ్వలేదు. సో చూస్తున్నారు కదా, మొత్తం మనకి 5 seats అయితే ఉన్నాయి, ప్లస్ సోఫా అయితే ఉంది. ఇక్కడ చూస్తే ఇక్కడ టీవీ అనమాట, ఇది టీవీ యూనిట్. సో పైన వచ్చేసి ఏసీ, అక్కడ నుంచి మనకి ఏసీ వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి విండోస్. అంతా రిమోట్ కంట్రోల్తో పనిచేస్తుంది. అండ్ ఓవరాల్గా చూస్తున్నారు కదా, ఒక మా బుడ్డని మమ్మల్ని పిలుస్తుంది. ఇది సోఫా, ఇది మళ్ళీ బెడ్లా కూడా యూజ్ చేయొచ్చు అంట. ఓకేనా. ఇక్కడ మీ రైట్ సైడ్ చూస్తే అది కూడా బూట్ స్పేస్. అక్కడ కూడా మనము మన వస్తువులను అయితే పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి ఇంకేం పెట్టలేదు నేను. ఇక అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ పెట్టచ్చు. ఇంకా ఇది వచ్చేసి కిచెన్ అనమాట. రైట్ సైడ్ వచ్చేసి కిచెన్. సో కిచెన్లో మనకి కుక్కర్, ఇండక్షన్ స్టవ్, ఫ్రిడ్జ్ అన్నీ ఉన్నాయి. కింద మనము యుటెన్సిల్స్ పెట్టుకోవడానికి డ్రా ఇది ఇచ్చారు. ఓకే, ఇంకా మేమైతే పెట్టాము. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి 2 beds. ఇంకా మా బుడ్డతో చెడ పడుకుంది. 2 beds అయితే ఇచ్చారు. మళ్ళీ ఈ రెండింటికి కూడా సపరేట్ టీవీస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఫ్రంట్ చూస్తే మనకి ఇక్కడ వాష్ బేసిన్ ఉంది. ఇక్కడ లోపల వచ్చేసి బాత్రూమ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి స్నానం చేయడానికి ఉంది, చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇక్కడ ఫేస్ వాషింగ్ అండ్ బాత్రూమ్కి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన కిచెన్ యూనిట్ పైన మనకి
మైక్రోవేవ్ అయితే ఉంది. ఇంకా ఇక్కడ ఏమైనా సామాన్ పెట్టుకోవడానికి అయితే స్పేస్ ఇచ్చారు. ఓకే, సో ఇదన్నమాట మన క్యారవాన్. సో మన 10 days జర్నీకి అయితే ఇదే మన వెహికల్. ఇది 10 days మనతోనే ఉంటుంది. సో మా పిన్ని వాళ్ళు అయితే వచ్చేస్తున్నారు. మొత్తం అయితే సామాన్ అయితే పెట్టేసాం ఇక్కడ. సో ఇక మనం ఇంకా సేపట్లో అయితే స్టార్ట్ అవ్వబోతున్నాం. ఇది అనమాట. నేను ఇంకా కూడా మొత్తం క్లీన్గా సామాన్ అంతా సార్ట్ చేశాక మళ్ళీ వీడియో తీస్తాను కుదిరితే. ఓకేనా, ఇది మన క్యారవాన్ ఇంటీరియర్. సో మనం స్టార్ట్ అయ్యే ముందు అయితే వెహికల్కి చిన్నగా పూజ చేసి మనమైతే స్టార్ట్ అవుదాము. సో ఇది ఎప్పుడైనా మనం చేసే డైలీ రిచువల్సే కదా. సో ఫస్ట్ అయితే హారతి ఇచ్చేసి తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టి ఒక మన శుభసూచకంగా ఉండేలా చూసాను స్టార్ట్ చేద్దాం. మన క్యారవాన్ పూజ అయితే ఇక మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే వస్తున్నారు లోపలికి. సో వన్స్ అందరూ వచ్చాక అందరూ వారి సీట్లలో సెటిల్ అయ్యాక మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. ప్రజెంట్ టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇంకో 10 minutesలో స్టార్ట్ అయిపోదాం. లోపల అయితే ఇంటీరియర్ మస్తు అనిపిస్తుంది. ఆ లైటింగ్ కానీ అబ్బా సూపర్ అనిపిస్తుంది. ఇంట్లో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది నాకైతే. సో మన డ్రైవర్ అయితే మనకి జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తున్నాడు. లైక్ ఇండక్షన్ ఎప్పుడు యూస్ చేయాలి, మైక్రోవేవ్ ఎప్పుడు యూస్ చేయాలి అనేసి మనకి ఒక ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి కదా. ఇప్పుడు లైక్ ట్రావెలింగ్లో ఉంటున్నాము, ఎలా కుక్ చేసుకోవాలి ఏంటి అనేసి. సో యా అదనమాట. మా వాళ్ళు అయితే వింటున్నారు అదని చెప్పే ఇన్ఫర్మేషన్. సో గైస్ మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. జస్ట్ ఇప్పుడే 5 minutes అవుతుంది. మన చెప్పండి టైం 7 అది వినబడదు, వేరే స్టార్ట్ అయిపోయినాం ఇప్పుడే మేమందరం. ఇదే మా వెహికల్, బాగుంది కదా. సో మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. సో మన ఫస్ట్ టిఫిన్ అయితే మనం తింటున్నాం. సో ఎర్లీ మార్నింగే మా పిన్ని వాళ్ళు మా అక్క కలిసి ఇడ్లీ ఇంకా పూరి చేశారు. ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని అయితే మేము మంచిగా పార్సల్ చేసుకొని వచ్చినాము. ఇవ్వండి, స్టార్ట్ అయితే చేస్తాం తినడం. ఓకే యా. సో గైస్ 3 hours అయితే జర్నీ చేసినాం. 183 kilometers అంటే ఆల్మోస్ట్ ఇక 200 kilometers జర్నీ చేసి బకత్వాడి అనే ప్లేస్లో ఆగినాం. ఇక్కడ ఆర్టీఓ చెక్కింగ్ అయితే జరుగుతుంది మా వెహికల్కి. వాళ్ళంతా మెజర్మెంట్స్ అవన్నీ తీసుకున్నారు. వచ్చి పోలీస్ మ్యాన్ అంతా చెక్ చేసుకున్నాడు అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అని వెహికల్కి. సో అయిపోయింది మొత్తానికి అయితే. ఇంకా మేము సర్లే అని సరదాగా ఆగాము కొద్దిసేపు. చాలాసేపు అయితే ట్రావెలింగ్ అయితే చేసినాం. యా. సో గైస్ మనం ప్రస్తుతానికి అయితే జల్పాట్ అనే ప్లేస్కి అయితే వెళ్తున్నాము. మా వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. మొబైల్ గేమ్స్ కాకుండా అప్పట్లో మనం రాజారాణి డీప్ పోలీస్ గేమ్స్ ఆడుతుంటాయి కదా, చిక్స్, అవి ఆడుతున్నారు. మా టీవీ అయితే పనిచేస్తుంది కానీ రిమోట్ పని చేస్తలేదు. ఇలా మన మూవీ అయినా ఫొటోస్ చూద్దామన్నా బట్ ఏం పని చేస్తలేదు. కొనుక్కోవాలి. బ్యాటరీస్ అయితే అయిపోయినాయి. బ్యాటరీస్ అయిపోయేసరికి సో మేము ఏం ఆప్షన్స్ లేక మా మరదలతో చెస్ ఆడుతున్నాం. చెస్ కూడా ఆడదాం అనుకున్నాం కానీ మా మామ వాళ్ళకి తప్ప ఇంకెవరికి రాదు. వాళ్ళు ఆడితే వాళ్ళతోనే ఆడాలి. మేము దేనికోసం ఆగామంటే స్టవ్ కోసము. మొత్తానికైతే మాకు స్టవ్ దొరికింది. ఇది కూడా కొనుక్కుంటున్నాము క్లీన్ చేసుకోవడానికి. 2500 అంట. ఓకే అనిపిస్తుంది కానీ మాకు ఇప్పుడు అది అత్యవసరం.
జల్కోట్ అనమాట ఈ ప్లేస్. అందరు మంచిగా తాత వాళ్ళు అంతా పైన మంచిగా టోపీ పెట్టుకోవడం, ఇలా ట్రెడిషన్ మంచిగా అనిపిస్తుంది మహారాష్ట్ర వాళ్ళు. మేమైతే ప్రెసెంట్ లంచ్ కోసం అయితే ఆగినాము. ఏం చేస్తున్నారు? అయిపోయిందా కుకింగ్? ఏం వండుతున్నారు? జీరా రైస్ చూసారా? మార్నింగ్ పూరి ఇడ్లీ, ఇప్పుడు జీరా రైస్, కర్రీ పన్నీర్ బటర్ మసాలా చేసింది ఆల్రెడీ మా అత్త. నైట్ ముందు జాగ్రత్త, ముందు చూపు. పొద్దున మార్నింగ్ 4 o'clock చేసి 4 o'clock కదా. బాగుంది. బాత్రూమ్ చూపిస్తా. బాత్రూమ్, కిచెన్ చూపించాక బాత్రూమ్ చూపిస్తే గెలిచి ఉంటుంది. కిచెన్ ఎంత ఇంపార్టెంట్, బాత్రూమ్ కూడా అంతే ఇంపార్టెంట్. కిచెన్ లేకుండా నడుస్తుంది, బాత్రూమ్ లేకుండా ఎక్స్పెక్ట్ చేయలేదు, అనుకోకుండా ఫొటోస్ అన్ని చూస్తున్నాం. మూవీస్ చూద్దాం అనుకున్నాం కానీ ఫ్లాష్ బ్యాక్ ఫొటోస్, ఆల్మోస్ట్ మేము చిన్న ఉన్నప్పటి ఫొటోస్. మా పాత ఫొటోస్ కాదు అది చిన్నమ్మ. ఫుడ్ ప్రిపేర్ అయ్యేలోపు ఒక గేమ్ అయితే ఆడదామని మా అక్క చేస్తుంది. ఇద్దరు అప్పుడే ఎన్ని ఫోజులు తెలుసా? ప్రెసెంట్ అయితే మేము ఇంజనీర్ చేసుకుని జనరేటర్ ఆపేసాము. పొట్టి పొడుగు ఇద్దరు. సో ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం, లంచ్ అయితే చేస్తున్నాం అనమాట. ఇది మన ఫస్ట్ డే 1 లంచ్. కుక్కర్లో అన్నం పెట్టుకున్నాం, పప్పు వండుకున్నాం, పికిల్స్తోని తింటున్నాం. పికిల్స్ మా అక్క పెట్టిందనమాట. అంత అట్లా ఉండదు, అది పద్ధతి కాదు. చేతులు జారిపోతే అంతేనా? సంరక్షకుడిగా ప్రాణానికైనా వెనకాడబోనని రాజమాత శివగాని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అరే మెల్లగా టీవీ ఇంకొకసారి నువ్వు కరెక్ట్గా చేయలే. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము డన్గాన్ అనే ప్లేస్లో ఉన్నాం. టైం వచ్చేసి కరెక్ట్గా 8 అవుతుంది. మేమైతే టీ తాగడానికి అయితే ఆగినాం ప్రెసెంట్. ఇంకా మేము 460 kilometers జర్నీ అయితే చేయాలి. టైం వచ్చేసి డ్యూరేషన్ ఎంత అంటే ఆల్మోస్ట్ 8 hours 40 minutes దాకా చూపిస్తుంది. ఇక్కడ అంటే మేము ఇంకా డిన్నర్ అయితే అనుకోలేదు, ఎందుకంటే లేట్గానే తిన్నాం. సో మా డ్రైవర్స్కి అయితే మేము ఫుడ్ ప్రొవైడ్ చేయాలి. సో వాళ్ళని ఫుడ్ తినేమన్నా మేము ఇంకా లైట్గా టీ స్నాక్స్ తిందామని అనుకుంటున్నాము. ఇక్కడే చిన్నగా మినీ పార్క్ లెక్క ఉంది. మా చిన్న మరదలు మంచిగా సాస్విని జారేసి ఇంకా ఉయ్యాల ఊగుతుంది. బాగుంది ప్లేస్. ఇది మహారాష్ట్ర అనమాట ప్రెసెంట్. బర్రెలు, ఇలా పార్క్స్ ఏమైనా కనిపిస్తే మా ఊళ్ళో చిన్నపిల్లలు అయిపోతారు.
పడ్డాడు, అన్నమే పడ్డాడు. ఒకసారి చూడండి. మా వాళ్ళు చిన్నపిల్లలు అయిపోయారండి. ఏజ్ ఇస్ జస్ట్ నంబర్. ఇలా సీసా కానీ ఇలాంటివి మనం చూసినప్పుడు మా మమ్మీ కూడా సేమ్ ఉయ్యాలనైతే అసలు వదిలేదు కాదు. సీసా కూడా సేమ్. పెట్టి మనం కూడా వాడతాం. సో అలా అంతాక్షరి ఆడటం అయిపోయాక మేమైతే మా డిన్నర్ స్టార్ట్ చేసాము. మా పిన్ని అయితే అందరికీ ముద్దలు కలిపి చేతిలో పెడుతుంది. అప్పట్లో మా అమ్మమ్మ చేసేది పని, ఇప్పుడు మా పిన్ని అయితే ఆ ప్లేస్ని భర్తీ చేసింది. రోడ్ క్లోజెస్ బాగా ఉండడం వల్ల మేము చాలా ట్రబుల్స్ అయితే ఫేస్ చేసాము. ప్లస్ మళ్ళీ ఆ మహారాష్ట్ర పోలీస్ వాళ్ళు మా వెహికల్ని అయితే అలౌ చేస్తలేరు మంచి రోడ్ నుంచి వెళ్ళడానికి. సో మేమైతే చాలామందిని అక్కడ ఉన్న వాళ్ళని అడిగాము. సో వాళ్ళు ఏం సజెస్ట్ చేశారంటే ఘాట్ రోడ్లో వెళ్ళమన్నారు. సో ఈ నైట్ టైం ఘాట్ రోడ్లో వెళ్ళడం కష్టం కాబట్టి ఒక 4 hours అయితే మేము పడుకొని ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతాం. గుడ్ నైట్.